టీమిండియా క్రికెటర్ చాహల్ ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్న ధనశ్రీ ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది. ట్రోలింగ్ నన్నేం బాధ పెట్టదు, ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్ తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది. రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయన్నారు. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశమని ధనశ్రీ చెప్పుకొచ్చింది. చాహల్తో విడాకులు తీసుకోవడమేమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. 60 కోట్ల రూపాయల భరణం తీసుకుందని అన్నారు, కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్తో చట్టాపట్టలేసుకొని తిరుగుతున్న ఆర్జే మహ్వష్ కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఆకాశం దాటి వస్తావా అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ధనశ్రీ వర్మ హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ధనశ్రీ యూట్యూబర్ గా చాలా ఫేమస్. ఇక ముంబైలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్ గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. డాన్స్ పై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాగ్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో తన డాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత వైవాహిక విషయానికి వస్తే ధనశ్రీ గురించి మనకు తెలిసిందే.